A to Z biology for all. Welcome to my channel. ఈరోజు మనం బయోమాలిక్యూల్స్ చాప్టర్లోని న్యూక్లిక్ యాసిడ్స్ ఈ టాపిక్లో కంటెంట్ ఎక్స్ప్లెనేషన్, ఇంగ్లీష్లో మ్యాటర్ని తెలుగులో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో, ట్రాన్స్లేట్ చేసుకొని నోట్స్ ఎలా తయారు చేసుకోవాలో, దానికి న్యూమోనిక్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇందులో ఫ్రెడరిచ్ మిస్చర్ 1868లో పస్ సెల్స్లో డిఎన్ఏ న్యూక్లిక్ యాసిడ్స్కి సంబంధించిన మెటీరియల్ని కనుక్కొని ఆయన న్యూక్లియాన్ అనే నేమ్ ఇచ్చాడు. ఈ న్యూక్లిక్ యాసిడ్స్ మాక్రోమాలిక్యూల్స్ హెరిడిటరీ డిటర్మినెంట్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజం. మనకి క్వశ్చన్ ఇలా ఇవ్వచ్చు: macromolecules forming the hereditary determinants of the living organisms. A. Proteins. B. Carbohydrates. C. Nucleic acids. None of the above. సో మనకి ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. అట్లనే న్యూక్లిక్ యాసిడ్స్ సజెస్ట్ దేర్ లొకేషన్ ఇన్ ద న్యూక్లియస్, బట్ దే ఆర్ ఆల్సో సీన్ ఇన్ ద ఆర్గానెల్స్. జనరల్గా ఒక న్యూక్లిక్ యాసిడ్ న్యూక్లియస్లోనే కాదు, న్యూక్లియస్కి బయట మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ ఈ ఆర్గానెల్స్లో మరియు సైటోప్లాజంలో కూడా ఈ న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఆల్ట్మన్ గేవ్ ద నేమ్ న్యూక్లిక్ యాసిడ్. ఆల్ట్మన్ అనే అతను న్యూక్లియిన్ అనకుండా న్యూక్లిక్ యాసిడ్ అని ఇచ్చాడు. సో నేమ్ ఆఫ్ మేడప్ ఆఫ్ లార్జ్ నంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఈ న్యూక్లిక్ యాసిడ్స్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ లార్జ్ నంబర్స్ న్యూక్లియోటైడ్స్ అంతా ఫామ్ అయ్యి, అంటే ఒక చైన్ లాగా ఫామ్ అయితే ఏర్పడేవి న్యూక్లిక్ యాసిడ్. కాబట్టి వీటిని హెటిరో పాలిమర్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అని అంటారు. అంటే న్యూక్లియోటైడ్ అనేది మోనోమర్, ఒక పూస లాంటిది. అయితే వరుసగా పూసలన్నీ కలిపితే చైన్ ఎలా అంటున్నామో, పాలిమర్ అంటే మోనోమర్స్ అన్నీ కలిపి పాలిమర్గా ఏర్పడుతాయి. అంటే ఒక్కొక్క న్యూక్లియోటైడ్ పాలిమర్ కింద కన్వర్ట్ అయితే న్యూక్లిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ న్యూక్లియోటైడ్స్ ఏంటి అంటే మనం స్మాల్ బట్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అని అంటున్నాడు. ఈ న్యూక్లియోటైడ్స్ జనరల్గా 3 మియోటైడ్స్, ఏ పెంటోస్ షుగర్, సైక్లిక్ నైట్రోజినస్ బేస్ అండ్ ఫాస్ఫోరిక్ యాసిడ్, ఈ కాంపోజిషన్స్ వల్ల ఈ న్యూక్లియోటైడ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనకి ఒకవేళ న్యూక్లియోటైడ్స్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అని అడిగితే ఇవి ఇలా చెప్పచ్చు: 3 మియోటైటిస్, పెంటోస్ షుగర్, సైక్లిక్ నైట్రోజినస్ బేస్, ఫాస్ఫోరిక్ యాసిడ్. ఈ కాంబినేషన్లో న్యూక్లియోటైడ్ అనేది ఏర్పడుతుంది. సో న్యూక్లియోటైడ్స్ జనరల్గా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఈ ఆటమ్స్, ఈ మాలిక్యూల్స్ తోటి కాంబినేషన్ తీసుకుంటుంది. ఇందులో మనం పైన అనుకున్నది ఏంటిది? మియోటైటిస్ ఆఫ్ ఎ పెంటోస్ షుగర్ అన్నాం. కాబట్టి ఫస్ట్ పెంటోస్ షుగర్ గురించి చదువుదాం. ఇది రైబోజ్ షుగర్. రైబోజ్లో జనరల్గా పెంటాస్ అన్నాడు. పెంటా అంటే 5 కార్బన్స్, ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, C5H10O5. అట్లనే డియాక్సీ రైబోజ్ షుగర్ C5H10, కానీ ఇక్కడ O5 బదులు O4 ఉంది. అంటే ఒక ఆక్సిజన్ తగ్గింది. అది అంటే తగ్గడాన్ని మనం డియాక్సిజనేషన్ అంటున్నాం. ఇక్కడ మనం 2 గుర్తుపెట్టుకోవాలి. రైబోజ్ షుగర్లో అయితే O5, డియాక్సీ అయితేనేమో ఒక ఆక్సిజన్ తగ్గి O4, ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఈ షుగర్స్ ఏవైతే ఉన్నాయో పెంటగోన్ ఆర్ ఫ్యూరనోస్ ఫామ్లో ఉంటాయి. 4 కార్బన్స్ ఏమో 1 O2 ఫార్మింగ్ ఏ రింగ్, 5th కార్బన్ అవుట్ సైడ్ రింగ్ ఫార్మింగ్ CH2OH, అంటే ఈ C కూడా కలుపుకొని మనకి 5 అవుతాయి. ఎట్ కార్బన్ 2 alpha పొజిషన్ OH ఈజ్ రీప్లేస్డ్ బై హైడ్రోజన్ ఇన్ డియాక్సీ రైబోజ్. OH బదులు అంటే ఇక్కడ O రెడ్యూస్ అయ్యి 2 alpha పొజిషన్ దగ్గర హైడ్రోజన్ మాత్రమే ఉంటే దాన్ని డియాక్సీ రైబోజ్ అంటాం. మిగతా అంతా పర్టిక్యులర్స్ సేమ్ ఉంటాయి.
Deoxyribose is formed only in DNA. ద రైబోస్ షుగర్ అక్కర్ అంటే రైబోస్ షుగర్ అనేది ఆర్ఎన్ఏలో మరియు ఫ్రీ సైటోప్లాస్మిక్ న్యూక్లియోటైడ్స్ అవేంటంటే ఏటీపీ, ఏఎంపీ, ఎన్ఏడి, ఎఫ్ఏడి అండ్ ఇన్సైట్ కోఎన్జైమ్ ఏలో ఉంటాయి. తర్వాత మనకి పైన చూసిన దాంట్లో పెంటోస్ షుగర్స్ చూసాం, తర్వాత నైట్రోజన్స్ బేస్ కూడా ఉందని చెప్పాము. సో నైట్రోజన్ బేసెస్లో ఇది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. హెట్రోసైక్లిక్ కాంపౌండ్ ఆఫ్ 2 types. హెట్రోసైక్లిక్ అంటే ఏంటి? సైక్లిక్ అంటే మీకు తెలుసు, ఒక సైకిల్ లాగా ఫామ్ అవుతుంది. హెట్రో అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ తోటి. సో ఇందులో మనకు 2 types ఉన్నాయి, ఒకటి ప్యూరిన్, ఒకటి పిరిమిడిన్. ఈ పిరిమిడిన్స్ ఆర్ 6 కార్బన్ సింగిల్ రింగ్స్. దీంట్లో 6 కార్బన్స్ ఉన్న సింగిల్ రింగ్ ఉంటుంది. దీంతో పాటు నైట్రోజన్ ఉంటుంది. ఎక్కడ అంటే 1, 3వ కార్బన్ పొజిషన్స్ దగ్గర. అట్లనే ఈ పిరమిడెన్స్లో 3 types ఉంటాయి. అవి సైటోసిన్, థైమిన్, యురాసిల్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక్కోసారి 5 ఇచ్చి దాంట్లో 3 పిక్ చేయమంటాడు. దీనికి ఒక న్యూమోనిక్ పెట్టుకుంటే హ్యాపీగా పిక్ చేయొచ్చు. దట్ ఈస్ సియుటి కట్. సి అంటే సైటోసిన్, యు అంటే యురాసిల్, టీ అంటే థైమిన్. సో పిరమిడన్స్ అనగానే మనం ఏమనుకోవచ్చు అంటే పిరమిడిన్ కట్. తర్వాత ప్యూరిన్స్ చూస్తే 9 కార్బన్ డబుల్ రింగ్ నైట్రోజినస్, అది సింగిల్ రింగ్ అయితే ఇది 9 కార్బన్స్ డబుల్ రింగ్ ఉంది. సో ఇక్కడ కూడా నైట్రోజన్ బేస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. అక్కడ మనకేమి ఇచ్చాడు, 2 పొజిషన్స్లో ఇచ్చాడు, కానీ ఇక్కడ 1, 3, 7, 9 పొజిషన్స్ దగ్గర నైట్రోజన్ అనేది ఉంటుంది. ఇవి 2 రకాలు. ఏంటి అంటే అడినిన్, గ్వానిన్, ఏజీ అనేది. మనకి అవి అక్కడ సియుటి తెలుసు కాబట్టి ఏజీ అనే వాటిని రెండింటిని ఏం చేస్తాం, ఎలిమినేట్ చేస్తాం. లేదా ప్యూరిన్స్ ఇస్తే సియుటి కట్ అనేది పిరమిడిన్స్ కాబట్టి ఆ మూడింటిని ఎలిమినేట్ చేసి ఈ రెండింటిని చూస్ చేసుకుంటాం. తర్వాత ఇందులో మనకి ఫాస్ఫోరిక్ యాసిడ్ H3PO4 కాంపోజిషన్ ఆఫ్ పెంటోస్ షుగరు, నైట్రోజినస్ బేస్, ఫాస్ఫోరిక్ యాసిడ్ 3 అనుకున్నాం ట్రై. సో ఇందులో మనం H3O4ని ఫాస్ఫోరిక్ యాసిడ్ అంటాము, పీతో చూపిస్తాం. ఇక్కడ 3 OH అండ్ 1 O2 అటాచ్డ్ టు 1, 2, 3 ఫాస్ఫేట్ గ్రూప్స్. ఇక్కడ 1, 2, 3 ఫాస్ఫేట్ గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. తర్వాత ఏ కాంబినేషన్ ఆఫ్ నైట్రోజినస్ బేస్ అండ్ పెంటోస్ షుగర్ జాయిండ్ ఎట్ 1C పొజిషన్, 1వ కార్బన్ దగ్గర అటాచ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ బాండ్ ఏంటి అంటే గ్లైకోసైడిక్ బాండ్. 1 of its nitrogen atoms usually N3 in pyrimidine, N9 in a purine. N3 ఎందుకన్నాడు అంటే 3 నైట్రోజన్లు ఉంటాయి. N9 ఎందుకన్నాడు, 9 ఉంటాయి. ఇన్ ప్యూరిన్ ఫామ్ న్యూక్లియోసైడ్. సో దే ఆర్ 4 న్యూక్లియోసైడ్స్ విత్ రైబోస్ అండ్ డిఆక్సిరైబోస్ షుగర్స్. అవేంటి అంటే ఇక్కడ మనకి ఇచ్చాడు న్యూక్లిక్ యాసిడ్స్, అడినిన్, గ్వానిన్, యురాసిల్, సైటోసిన్, ఇవి 4. అదే న్యూక్లిక్ యాసిడ్లో డిఎన్ఏలో ఏమున్నాయి అంటే అడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్. ఇక్కడ యురాసిల్ ప్లేస్లో మనకి థైమిన్ కనిపిస్తుంది. ఇది డిఫరెన్స్ మేజర్గా. ఈ రెండిట్లో మనకి అన్నీ సేమ్ ఉన్నా కూడా ఒక ఆర్ఎన్ఏలోనేమో యురాసిల్ ఉంటుంది, డిఎన్ఏలోనేమో థైమిన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత న్యూక్లియోటైడ్స్, దీస్ ఆర్ ఫార్మ్డ్ బై కండెన్సేషన్ ఆఫ్ పెంటోస్ షుగర్, నైట్రోజినస్ బేస్, ఏ ఫాస్ఫోరిక్ యాసిడ్ రెసిడ్యూ. ఈ 3 కలిపి న్యూక్లియోటైడ్ ఏర్పడుతుంది. షుగర్ బ్యాండ్ ఈజ్ నైట్రోజినస్ బేస్ 1C అండ్ PO4 at 5C. 1వ కార్బన్ దగ్గర నైట్రోజినస్ బేస్ అండ్ 5వ కార్బన్ దగ్గర PO4 బైండ్ అయి ఉంటుంది షుగర్. తర్వాత నైట్రోజినస్ బేస్ ఈజ్ కనెక్టెడ్ టు పెంటోస్ షుగర్ ఎట్ N1 ఆఫ్ పిరిమిడిన్. N1 అంటే నైట్రోజన్ 1 దగ్గర. CTU ఇందాక మనం అనుకుంది నిమోనిక్ గుర్తుపెట్టుకోవాలి అని, కట్ CUT అని గుర్తుపెట్టుకోండి. అండ్ N9 ఆఫ్ ప్యూరిన్ AG. తర్వాత దేర్ ఆర్ 4 ribonucleotides and 4 deoxyribonucleotides
రైబోన్యూక్లియోటైడ్స్. ఇక్కడ కింద మనకు ఈ డిఫరెన్షియేషన్ టేబుల్లో ఇచ్చాడు. రైబోన్యూక్లియోటైడ్లో అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్ కాంపోజిషన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ అంతా కామనే ఉంటుంది, కానీ ఒక ఇవి న్యూక్లియోసైడ్స్ మారుతాయి. సింబల్ ఇచ్చాడు ఏఎంపి, జిఎంపి, సిఎంపి, యుఎంపి. అట్లనే డియాక్సీ రైబోన్యూక్లియోటైడ్ కాంపోజిషన్ ఇచ్చాడు. మనకి అక్కడికి ఇక్కడికి తేడా ఏముంది అంటే అక్కడ రైబోజ్ ఉంది, ఇక్కడ డియాక్సీ రైబోజ్ ఉంది అంతే. అయితే ఏఎంపీకి ముందు అన్ని డీలు కనిపిస్తున్నాయి, మొత్తం అంతా కాంపోజిషన్ సేమే. యురాసిల్ బదులు థైమిన్ కనిపిస్తుంది. సో ట్యాబ్లర్ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే మనము క్వశ్చన్స్ ఎలిమినేషన్ పద్ధతిలో తీసేసుకొని ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. రైబోన్యూక్లియోటైడ్స్ ఆర్ మోనోమర్స్, అంటే చిన్న పూసలు లాంటివి. మోనో అంటే సింగిల్, దేంట్లో అంటే ఆర్ఎన్ఏలో. ఆల్సో అక్కర్ ఫ్రీలీ ఇన్ సెల్స్, ఆర్ఎన్ఏతో పాటు సెల్స్లో అక్కడక్కడ ఫ్రీగా కూడా కనిపిస్తాయి. దే ఆల్సో ఫామ్ హయ్యర్ న్యూక్లియోటైడ్స్. మోనోమర్స్ అన్నీ ఫ్యూజ్ అయితే ఫామ్ చేస్తాయి ఏంటి, హయ్యర్ న్యూక్లియోటైడ్స్ని ఫామ్ చేస్తాయి. ద డియాక్సీ రైబోన్యూక్లియోటైడ్స్ ఆర్ బేసిక్ యూనిట్స్ ఆఫ్ డిఎన్ఏ. ఇక్కడ డియాక్సీ అని వచ్చినప్పుడల్లా డిఎన్ఏ వస్తుంది. డీకి రెండిటికి క్లారిటీ తీసుకోవాలి. యూరిడిన్ మోనోపాస్పేట్ ఆర్ యూరిడిలిక్ యాసిడ్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ఆర్ఎన్ఏ. ఇంతకుముందు మనం టేబుల్లో చదువుకున్నాం సియూటిక్ కట్ ఎక్కడ ఉంటుంది, యు అంటే యూరిడిన్, యురాసిల్ ఉంటుంది అనేది, కాబట్టి ఆర్ఎన్ఏ. అదే థైమిడిలిక్ యాసిడ్ ఆర్ థైమిడిన్ మోనోపాస్పేట్ అక్కర్స్ ఓన్లీ డిఎన్ఏ. ఎందుకు అంటే అక్కడ మనకి దాని న్యూక్లియోసైడ్ వేరే ఉంది కాబట్టి. సో యురాసిల్ ప్లేస్లో ఇది ఉంటుంది కదా, అందుకని థైమిడిక్ యాసిడ్ థైమిడిన్ అనేది ఏర్పడుతుంది. సో సైక్లిక్ ఏఎంపి ఆర్ అడినోస్ 3,5 మోనోపాస్పేట్, దాన్ని సిఏఎంపి అంటాం. డిరైవ్డ్ ఫ్రమ్ ఏటీపీ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ అడినలైట్ సైక్లేస్. ఏటీపీ నుంచి ఇది ఏఎంపిసి ఫామ్ అవుతుంది అక్కడ మనకి అడినలైట్ సైక్లేస్ ప్రజెన్స్లో. ఇక్కడ ఇట్ యాక్ట్ యాజ్ ఎ సెకండ్ మెసెంజర్ ఆఫ్ ద సెల్స్. మెసెంజర్ అంటే ఏంటి, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి న్యూస్ని తీసుకెళ్తే జనరల్గా మనం మెసెంజర్స్ వాళ్ళని అంటాం. ఇది సెకండ్ మెసెంజర్. తర్వాత హయ్యర్ న్యూక్లియోటైడ్స్ ఏంటో చూద్దాం. న్యూక్లియోటైడ్స్ కంటైనింగ్ మోర్ దాన్ 1 పాస్పేట్, అంటే సింగిల్ పాస్పేట్ ఉంటేనేమో మామూలుగా న్యూక్లియోటైడ్స్ అంటున్నాం. మోర్ దాన్ 1 ఉంటే దాన్ని ఏమంటున్నాం, హయ్యర్ న్యూక్లియోటైడ్ అంటున్నాం. ఇక్కడ మనకు ఏదైతే గ్రూప్స్ ఇచ్చారో ఆ గ్రూప్స్ అవన్నీ కూడా హయ్యర్ న్యూక్లియోటైడ్స్ అవుతాయి. ఏడిపి, ఏటీపీ, జీడిపి, జీటీపీ, సిడిపి, సిటిపి, యుడిపి, యుటిపి. దీస్ ఆర్ రైబోన్యూక్లియోటైడ్స్ విచ్ అక్కర్ ఫ్రీలీ ఇన్ ద సైటోప్లాజం. ఇవన్నీ కూడా మనకి సైటోప్లాజంలో కనిపిస్తాయి. సెకండ్ అండ్ ద థర్డ్ PO4 ఆర్ హై ఎనర్జీ బాండ్స్ అండ్ రిలీజ్ 7.34 కిలో క్యాలరీస్ ఎనర్జీ. అందువల్ల వీటిని ఏమంటాము అంటే హై ఎనర్జీ బాండ్స్ అంటాం. సో హయ్యర్ న్యూక్లియోటైడ్స్ ఫంక్షన్ ఏంటి అంటే ఎనర్జీని క్యారీస్ చేస్తుంది. ఏటీపీ ఈజ్ ద ఎనర్జీ కాయిన్ ఆర్ కరెన్సీ ఆఫ్ ద సెల్. ఎందుకు అంటే మనం జనరల్గా కాయిన్ అంటే డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ చేస్తామో దానికి ఒక యూనిట్ లాగా తీసుకుంటాం. అట్లానే ఇక్కడ ఎనర్జీకి కాయిన్ ఏటీపీ. సో ఇది కరెన్సీ కింద యూజ్ అవుతుంది. ఇట్ స్టోర్స్ అండ్ రిలీజ్ ఎనర్జీ ఇన్ ద సెల్. స్టోర్ చేస్తుంది, ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఎందులో, సెల్లో. ఏటీపీ కన్సిస్ట్ ఆఫ్ అడెనిన్ లింక్డ్ టు రైబోజ్ షుగర్ విచ్ జాయిండ్ టు 3 PO4 రాడికల్స్ నేమ్డ్ యాజ్ ఆల్ఫా, బీటా అండ్ గామా. మనకి ఏటీపీలో 3 పాస్పేట్స్, ట్రై పాస్పేట్ అంటున్నాం. ట్రై పాస్పేట్స్ PO4 3 చోట్ల అటాచ్ అవుతుంది. అది ఫస్ట్ అటాచ్ అయ్యేది ఆల్ఫా, సెకండ్ది బీటా, థర్డ్ది గామా. ఈ 3 చోట్ల అటాచ్ అవుతుంది. సో ఆల్ఫా స్టోర్స్, ఆల్ఫా దగ్గర స్టోర్ అయిన దాంట్లో ఒక పాస్పేట్ ఎంత ఎనర్జీని ఇస్తుంది, 3.3 కిలో క్యాలరీస్ ఫర్ మోల్. అదే బీటా 6.5 కిలో క్యాలరీస్ ఫర్ మోల్. గామా దగ్గర 7.3 కిలో క్యాలరీస్. అంటే
ఇంక్రీజ్ అవుతూ ఉంది ఆల్ఫా బీటాకి గామాకి. అది మనకి ఇచ్చేటప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తే గుర్తుపెట్టుకున్నాం. ఏటీపీ వాజ్ డిస్కవర్డ్ కార్ల్ లోహెన్మాన్ అండ్ ఫ్రిడ్జ్ లిప్మాన్. ఇది ఎవరు కనుక్కున్నారు అంటే వీళ్ళ నేమ్ చెప్పాలి. వీళ్ళు ఏం చెప్పారంటే ఏటీపీ అనేది యూనివర్సల్ ఎనర్జీ క్యారియర్ లివింగ్ సెల్స్లో అని ప్రపోజ్ చేశారు. ఈ ఆల్సో రిప్రజెంటెడ్ హై ఎనర్జీ బాండ్స్ బై స్విగ్గిల్ సైన్ అండ్ డిస్క్రైబ్డ్ ఏటీపీ ఏడీపీ సైకిల్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఏటీపీఏస్. వీళ్ళు అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. న్యూక్లియోటైడ్స్ ఆఫ్ విటమిన్స్ ఆర్ కో ఎంజైమ్స్. ఇవి ఎట్లా డిరైవ్ అవుతాయి అంటే న్యూక్లియోటైడ్స్ వేర్ నైట్రోజన్ ఈజ్ రిప్లేస్డ్ బై సమ్ విటమిన్స్. మనం అనుకున్న ప్రోడక్ట్స్లో నైట్రోజన్ బేసెస్ ఏవైతే ఉంటాయో ఆ నైట్రోజన్ ప్లేస్లో విటమిన్స్ రీప్లేస్ అవుతాయి. నికోటినమైడ్, ఫ్లేవిన్ ఇన్ బి, విటమిన్ బి ఇవి ఆక్సిడేషన్ రిడక్షన్ ఈ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఎన్ఏడి, ఎఫ్ఏడి అండ్ కోఏ. ఇవి ఫ్రీగా ఉండొచ్చు లేదా బౌండ్ టు ప్రోటీన్స్, ప్రోటీన్స్కి బౌండ్ అయి కూడా ఉండొచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది 10 మిలియన్ మాలిక్యూల్ ఆఫ్ ఏటీపీ ఆర్ కన్జ్యూమ్డ్ అండ్ రీజనరేటెడ్ పర్ సెకండ్ ఇన్ ఎ సెల్. ఇఫ్ ఏటీపీ ఈజ్ నాట్ జనరేటెడ్ హ్యూమన్ బాడీ మే యూజ్ అప్ బాడీ మాస్ ఈక్వలెంట్ టు ఇట్స్ ఓన్ వెయిట్ ఫర్ డే. అంటే ఇంత ఏటీపీ మనకు పర్ సెకండ్లో సెల్లో ప్రొడ్యూస్ అవుతూ రీసైకిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ చూద్దాం. న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ మాక్రో మాలిక్యూల్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మాక్రో ఎందుకు అంటున్నామంటే లార్జ్ సైజ్. దే ఆర్ హెటిరోపాలిమర్స్. ఎందుకు హెటిరోపాలిమర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి, హెటిరోపాలిమర్స్ అవుతాయి. ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్. వీటిని మనం రెండింటిని ఏమంటున్నాం? న్యూక్లియోటైడ్స్ అంటున్నాం. ఈ న్యూక్లిక్ యాసిడ్స్ పాలిమరైజేషన్ జరిగి లార్జ్ నంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఏర్పడుతుంది. న్యూక్లిక్ యాసిడ్స్ పాలిమరైజేషన్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అంటే ఒక్కొక్క న్యూక్లియోటైడ్ ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ అవుతూ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ న్యూక్లియోసైడ్స్ అడ్జసెంట్ ఎలా జాయిన్ అవుతాయి అంటే ఫాస్ఫోడైఈస్టర్ బాండ్స్ బిట్వీన్ ఫాస్ఫేట్ గ్రూప్స్తో జాయిన్ అవుతాయి. సో ఇవి ఎట్లా అంటే 5 కార్బన్కి ఇంకొక చైన్లో ఉన్న 3 కార్బన్ దగ్గర ఈ పెంటోస్ షుగర్స్ ఆఫ్ సక్సెసివ్ న్యూక్లియోటైడ్. సక్సెసివ్ అంటే పక్కనే ఉన్నాయి. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్. ఒకటి డిఎన్ఏ, ఒకటి ఆర్ఎన్ఏ. డిఎన్ఏ ఏంటి అంటే ఇది పాలిమరే. ఇక్కడ మోనోమర్ సబ్ యూనిట్స్ ఏంటి అంటే డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్. ఈ పాలిమర్ ఎందుకు పాలీన్యూక్లియోటైడ్ అంటే మనకి సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ మెనీ ఉన్నాయి కాబట్టి. డిఎన్ఏ ఈజ్ జనరల్ ఫౌండ్ ఇన్ అ న్యూక్లియస్. మనకి డిఎన్ఏ అనేది న్యూక్లియస్లో ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు అవుట్ సైడ్ ఆఫ్ ద న్యూక్లియస్ సెల్ ఎందులో సెల్లో కనిపిస్తుంది అంటే మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ అండ్ ప్లాస్మిడ్స్. సో ఇది ఫామ్ ఎలా ఉంటుంది? దీని ఫామ్ అంటే డబుల్ హెలిక్స్. స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ చూస్తే జేడి వాట్సన్, ఎఫ్హెచ్సి క్రిక్ 1953లో డబుల్ హెలిక్స్ మోడల్ ఇచ్చారు. బేస్డ్ ఆన్ ఎక్స్రే డిఫ్రాక్షన్ స్టడీస్ బై ఎంహెచ్ఎఫ్ విల్కిన్స్ అండ్ రోజాలిండ్ ఫ్రాంక్లిన్. తర్వాత ఎక్స్రేతో పూర్తిగా దీని స్ట్రక్చర్ని వీళ్ళిద్దరూ స్టడీ చేశారు. ఇప్పుడు ఫీచర్స్ కనుక చూస్తే వాట్సన్స్ అండ్ క్రిక్ మోడల్ చూస్తే ఫస్ట్ డిఎన్ఏ ఈజ్ కంపోజ్డ్ 2 హెలికల్ పాలీన్యూక్లియోటైడ్ చైన్స్. ఇక్కడ మనం చూడొచ్చు. దట్ ఆర్ కాయిల్డ్ అరౌండ్ అండ్ డబుల్ హెలిక్స్. రెండు కూడా బైండ్ అయ్యి డబుల్ హెలిక్స్ రైట్ హ్యాండెడ్ సైడ్గా ట్విస్ట్ అయ్యి ఉన్నాయి. షుగర్ ఫాస్ఫేట్ యూనిట్స్ ఆఫ్ ద న్యూక్లియోటైడ్ ఫార్మ్ ద బ్యాక్ బోన్ అండ్ ద నైట్రోజినస్ బేసెస్ ఫార్మ్ ద క్రాస్ రంగ్స్ ఆఫ్ ద డిఎన్ఏ మాలిక్యూల్. జనరల్గా బేసెస్ ఏంటి అంటే బ్యాక్ బోన్ లాగా ఉండేది ఏంటి అంటే మనకి షుగర్ ఫాస్ఫేట్స్, తర్వాత నైట్రోజినస్ బేసెస్. ఈ రింగ్స్ ఫామ్ అవుతూ హెలిక్స్ ఫామ్లో కనిపిస్తాయి. న్యూక్లియోటైడ్స్ ఆఫ్ అ స్ట్రాండ్ ఆర్ లింక్డ్ బై ఈచ్ అదర్ త్రూ ఫాస్ఫోడైఈస్టర్ బాండ్స్. ఈ న్యూక్లియోటైడ్స్ ఒకదానికొకటి స్ట్రాండ్కి ఎలా లింక్ అవుతాయి అంటే ఫాస్ఫోడైఈస్టర్ బాండ్స్ తోటి లింక్ అవుతాయి. ఇక్కడ 2 strands ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై
హైడ్రోజన్ బాండ్స్. ఇప్పుడు రెండు చైన్ లాగా డిఫరెంట్ చైన్ లాగా ఫామ్ అయిన తర్వాత రెండు చైన్స్ ఒకదానితో ఒకటి హైడ్రోజన్ బాండ్స్ ద్వారా బైండ్ అయ్యి ఉంటాయి. సో ప్యూరిన్ అండ్ ద పిరిమిడిన్ బేసెస్. ద అమౌంట్ ఆఫ్ ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఎప్పుడు అడినిన్ ఉంది అంటే గ్వానిన్ ఉంటుంది, సైటోసిన్ ఉంది అంటే థైమిన్ ఉంటుంది. సో ఇవి ఎప్పుడూ కూడా ఆపోజిట్లో యాడ్ అయ్యి ఉంటాయి. ఈ అడినిన్కి గ్వానిన్కి మధ్యలో మళ్ళీ ఒక డైస్టర్ బాండ్ ఉండి కనెక్టివిటీ ఒకదాని తర్వాత ఒకటి చైన్ లాగా ఫామ్ అవుతుంది. సో అమౌంట్ ఆఫ్ ఇది థైమిన్ అండ్ అమౌంట్ ఆఫ్ సైటోసిన్ అనేది ఈక్వల్. దిస్ ఈజ్ అ చార్గాఫ్ రూల్. ఈ రూల్ ప్రకారము ఆ బేస్ ఈక్వలెన్స్ ఏదైతే ఉందో రేషియో A+G/T+C ఆల్వేస్ యూనిటీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఆర్ 2 హైడ్రోజన్ బాండ్స్ బిట్వీన్ A and T. అట్లనే గ్వానిన్కి సైటోసిన్కి మధ్యలో 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ లైన్స్ లాగా కనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 స్ట్రాండ్స్ ఏంటి అంటే యాంటీ ప్యారలల్గానే ఉంటాయి, కానీ ఒక టెయిల్ ఎండ్ అయిన దగ్గర ఒకటి స్టార్ట్ అవుతుంది కాబట్టి యాంటీ ప్యారలల్ అంటాం. దాన్నే 5' 3' డైరెక్షన్ అని అంటారు. ఒక స్ట్రాండ్ 5'తో ఉంటే ఇంకో స్ట్రాండ్ దానికి ఆపోజిట్గా 3'తో ఉంటుంది. అందువల్ల ఇది యాంటీ ప్యారలల్. ద డయామీటర్ ఆఫ్ DNA మాలిక్యూల్ ఈజ్ 20 angstrom. 1 gyre length is 34 angstrom and has a 10 base pairs. The distance between the 2 adjacent base pairs 3.4 angstroms. ఇవన్నీ కూడా మనకు ఫిగర్లో ఇచ్చాడు. డ్రాయింగ్ కరెక్ట్గా చూస్తే ప్రతిదీ మనకు అర్థమవుతుంది. మళ్ళీ చూడాలి. నెక్స్ట్ మైటోకాండ్రియల్ DNA. The human mitochondrion contain 5 to 10 identical circular molecular DNA. తర్వాత ప్లాస్మిడ్స్లో కూడా ఉంటుంది అనుకున్నాము. దే ఆర్ సర్క్యులర్ DNA ఫౌండ్ బ్యాక్టీరియా. దే రెప్లికేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ద బ్యాక్టీరియల్ క్రోమోజోమ్. సో ఒక్కొక్క దాంట్లో దీని స్ట్రక్చర్ డిఫర్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత RNA రైబోజ్ న్యూక్లిక్ యాసిడ్. ఇది బోత్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఉంటుంది, అవుట్ సైడ్ సైటోప్లాజంలో కూడా ఉంటుంది. న్యూక్లియస్లో ఇది న్యూక్లియోలస్లో ఫామ్ కనిపిస్తుంది మనకి. సైటోప్లాజంలో ఉంటే రైబోజోమ్ ఎక్కడైతుందో అక్కడ ఇది మనకు ప్రజెంట్ ఉంటుంది. ఇందులో RNA అనేది ఫౌండ్ టు ఎగ్జిస్ట్ ఏ సింగిల్ స్ట్రాండ్ కెమికల్లీ. ఇంతకుముందు అది డబుల్ స్ట్రాండ్ అని చూసాము, ఇది సింగిల్ స్ట్రాండ్. సో రైబోస్ షుగర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డియాక్సీ రైబోస్ ఏదైతే DNAలో ఉందో దాన్ని రీప్లేస్ చేసి రైబోస్ షుగర్ ఉంటుంది. అక్కడ యురాసిల్ ఉంటే ఇక్కడ థైమిన్ ఉంటుంది, అక్కడ థైమిన్ ఉంటే ఇక్కడ యురాసిల్ ఉంటుంది. సో 4 నైట్రోజన్ బేసెస్ RNA. దేర్ఫోర్ అడెనిన్, గ్వానిన్, సైటోసిన్ అండ్ యురాసిల్. థైమిన్ ప్లేస్లో యురాసిల్ అనేది రీప్లేస్ అవుతుంది. మనం ఇందాక న్యూమోనిక్ అనుకున్నాము, కట్ AG అని. టైప్స్ ఆఫ్ RNA మనం ఇందులో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, MTR అని. ఫస్ట్ది మెసెంజర్ RNA, రెండోది ట్రాన్స్ఫర్ RNA, థర్డ్ది రైబోజోమల్ RNA. ఈ మెసెంజర్ RNA ఏం చేస్తుందంటే ప్రొడ్యూస్డ్ బై DNA తోటి ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ ఫార్మ్స్ లెస్ దాన్ అబౌట్ 5%. ఇట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ ఎ సింగిల్ స్ట్రాండ్ అండ్ కాంప్లిమెంటరీ టు ద సెన్స్ స్ట్రాండ్ ఆఫ్ DNA. ఇట్ క్యారీస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ నెసెసరీ ఫర్ ప్రోటీన్ సింథసిస్. అంటే ప్రోటీన్ సింథసిస్కి ఏదైతే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కావాలో అది ఇది క్యారీ చేస్తుంది. mRNA సర్వ్ యాజ్ ఎ టెంప్లెట్ టు సింథసైజ్ అ ప్రోటీన్ మాలిక్యూల్. ప్రోటీన్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలి అంటే ఏదైతే ఒక టెంప్లెట్ ఉంటుందో ఆ టెంప్లెట్ని ఇది సింథసైజ్ చేస్తుంది. దీని మాలిక్యులర్ వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది, అది 30,000 to 50,000 వరకు ఉంటుంది. తర్వాత tRNA చూస్తే సింథసైజ్డ్ బై DNA ఇన్సైడ్ ద న్యూక్లియస్ లోపల ఉంటుంది. ఇది 10 to 15% ఉంటుంది టోటల్ RNAలో. స్మాలెస్ట్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, 75 to 90 ఉంటాయి. tRNA ఈజ్ ఆల్సో సింగిల్ స్ట్రాండెడ్. ఇది కూడా సింగిల్ స్ట్రాండే. మాలిక్యులర్ వెయిట్ వచ్చి 25,000 ఉంటుంది. ఇట్ రిసెంబల్స్ క్లోవర్ లీఫ్ ఇన్ షేప్. మనకు పైన ఇచ్చాడు, అది చూడొచ్చు. ఇట్ హ్యాస్ అన్ అమైనో యాసిడ్ బైండింగ్ సైట్
అండ్ యాంటీకోడాన్ ఆర్మ్. ఇట్ హ్యాస్ 3 లూప్స్. ఇందులో మనకి 3 లూప్స్ కనిపిస్తాయి. ఈ థర్డ్ లూప్ దగ్గర ఏదైతే ఉందో 8 to 10 అన్పెయిర్డ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. సో టీఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ అమైనో యాసిడ్ టు ద సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. దేర్ ఆర్ అట్లీస్ట్ 20 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఇన్ ఎవ్రీ సెల్. ప్రతి సెల్లో ఈచ్ వన్ ఈజ్ స్పెసిఫిక్ ఫర్ అమైనో యాసిడ్. ఒక్కొక్క అమైనో యాసిడ్కి ఒక్కొక్క డిఫరెంట్ స్పెసిఫిక్ టీఆర్ఎన్ఏ ఉంటుంది, దాన్ని అది క్యారీ చేస్తుంది. రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఈజ్ ద కాంపోనెంట్ ఆఫ్ రైబోజోమ్స్. ఇట్ కన్స్టిట్యూట్ నియర్లీ 75 to 80% ఆఫ్ ద టోటల్ ఆర్ఎన్ఏ, సింగిల్ స్ట్రాండ్ అండ్ లార్జెస్ట్ ఆర్ఎన్ఏ. ఈ మూడు కూడా ఒక చిన్న నోట్స్ లాగా తయారు చేసుకొని డిఫరెన్సెస్, పర్సంటేజెస్, మాలిక్యులర్ వెయిట్ అండ్ దాని ఫంక్షను కనుక టాబ్యులర్ ఫామ్లో పెడితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు దేన్ని ఎలా ఎలిమినేట్ చేయాలో, ఏ పాయింట్ని ఎలా హైలైట్ చేసుకోవాలో తెలుస్తుంది. సో ఈ న్యూక్లిక్ యాసిడ్కి సంబంధించిన వీడియోని మళ్ళీ అబ్జర్వ్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో ఇచ్చిన క్వశ్చన్స్ని మళ్ళీ అటెంప్ట్ చేయండి. సో 3 సార్లు రివిజన్ అవుతుంది మీకు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కూడా మీరు డిస్క్రిప్షన్లో రిప్లైలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.